ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉంటుందో వార ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారు నక్షత్ర రీత్యా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తిక 1వ పాదం గలవారు మేషరాశిలోకి వస్తున్నారు. మేషరాశి వారు ఈ వారం లగ్నంలో గురుడు, పంచమంలో చంద్రుడు, షష్టమంలో కేతువు, లాభంలో శుక్ర కుజ శనులు, ద్వాదశంలో రవి బుధ రాహులు ఉన్నారు. ఈ మేషరాశి జాతకులకు 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో శుక్ర కుజ శనులు, షష్టమంలో కేతువు యోగదాయకమైన గ్రహాలుగా ఉండి చక్కని భవిష్యత్తుని ఇవ్వనున్నాయి. అభివృద్ధి మార్గంలో ప్రయాణించే వారికి బంగారు బాటగా చెప్పవచ్చు. కోర్టుల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయ మార్గంలో ప్రయాణించే వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్నేహభావం వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులను సకాలంలో సాధించగలుగుతారు. మీలో ఉత్సాహం నెలకొంటుంది. అనుకున్న సమయానికి మీ పనులను పూర్తి చేయగలుగుతారు. మీ పనిలో కానీ కృషితనంలో కానీ మీరు ఎంచుకున్న మార్గంలో విశేషమైన ఫలితంతో పాటు గుర్తింపు కూడా పొందగలుగుతారు. కష్టపడి పనిచేసే ప్రతి పనిలో శ్రమకు తగ్గ గుర్తింపు ఫలితం లభిస్తుంది. ధనలాభం మెండుగా ఉంటుంది. అధికమైన ఉత్సాహంతో పాటు మీ మేలు కోరేవారు మీకు తారసపడతారు. ప్రతి పెట్టుబడి వృద్ధి చెందుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో ముందు ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. సమిష్టి కృషి వల్ల విజయాన్ని పొందగలుగుతారు. కావలసిన వారితో స్నేహపూర్వకంగా ఉండండి. ఆలోచించుకుని మరి ప్రతి పనిలో ముందు అడుగు వేయాలి. తొందరపాటు పనులకు నిర్ణయాలకు అవకాశం ఇవ్వరాదు. ఆలోచనలతో మాత్రమే ప్రతి అడుగు వేయాలి. తొందరపాటుగా మాట విసురు పనికిరాదు. నిర్ణయం మీదైనప్పటికీ సమిష్టిగా తీసుకునే నిర్ణయానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎవరి మాటలు విని మంచి చెడుల నిర్ణయాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. వ్యాపారాల్లో మీ తోటి వారిపై కానీ మీ భాగస్వామిపై కానీ అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ఏ విషయాన్ని సాగదీసే ప్రయత్నాలను చేయకండి. మిమ్మలను తరుముకొచ్చే ఆపద ఒకటి ఉంది. అందు నుండి బయటపడతారు. అనుకున్న పనులను సంపూర్తిగా నెరవేర్చగలుగుతారు. ధర్మం మీతో ఉన్నంతసేపు మీకు అపజయం అనేది దరిదాపులకు కూడా రాదు. ఎదుటివారికి హాని చేయాలనే ఆలోచనలకు స్వస్తి పలకండి. సాంకేతికపరమైన అభివృద్ధి కోసం మీరు మరింత కష్టపడవలసిన పరిస్థితి నెలకొని ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించడానికి ప్రత్యేకమైన సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొంత ధన నష్ట సూచనలు ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వనంతసేపు ఆర్థిక నష్టాన్ని చవి చూడలేరు. ఆతృతతో ఎటువంటి అనాలోచిత పనులను ప్రారంభించకండి. బంధువుల మధ్య సఖ్యత మాట తగాదాల కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. కావున కొన్ని సమయాల్లో మౌనం మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ తగాదాలకు దూరంగా ఉండండి. వృధా ప్రయాణాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏర్పడే అవమానాల వల్ల మీలో మానసిక అశాంతి నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి జాగరూకతతో వ్యవహరించండి. ఈ జాతకులకు ద్వాదశంలో రవి బుధ రాహువులు ఉన్నారు. తద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వతంత్ర ఆలోచనలతో ఏ పని ప్రారంభించకూడదు. రాహు నాశనకారకుడు. కావున వేసే ప్రతి అడుగులో ముందు చూపు ఎంతో అవసరమవుతుంది. మేషరాశి వారికి సూర్యారాధన మంచి శక్తిని, యుక్తిని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వృత్తిపరమైన చిక్కులు తొలగుతాయి. ఆరోగ్యపరమైన సమస్యల నుండి త్వరగా బయటపడటానికి సూర్య ఆరాధన మేలు చేస్తుంది. విష్ణుమూర్తి దర్శనం, సూర్య ఆరాధన మేషరాశి వారికి మేలును, శుభాన్ని కలిగిస్తుంది. ద్వాదశంలోని రవి రాహువుల కలయిక కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు ఉద్యోగపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
రవికి జపశాంతి చేయించుట చేత శారీరక ఆరోగ్యాన్ని అందించి వృత్తిపరమైన సమస్యల నుండి బయటపడవేస్తుంది. ద్వాదశంలో ఉన్న రవిని శాంతింపజేయటానికి సద్బ్రాహ్మణుడికి గోధుమ దానం చేయండి. తద్వారా మానసిక ఆనందం, ఉద్యోగపరమైన చికాకులు, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి.